రంగాను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ పాలనలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైతూ తీవ్ర ఇబ్బందికి గురవుతూ విద్యార్థులంతా నిరుద్యోగులంతా కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏదైతే బొందబెట్టి గద్దె దింపిర్రో మరి మార్పు చేర్పు అని కోరుకుంటూ విద్యార్థి లోకం అదేవిధంగా నిరుద్యోగ లోకం కూడా అందరూ కూడా కలిసి మార్పును కోరుకొని రేవంత్ సర్కార్ను గద్దె మీదకి ఎక్కిస్తే అదే రేవంత్ సర్కార్ కూడా నేడు కేసీఆర్ పాలన తీరునే మళ్ళీ ఒకసారిగా కొనసాగిస్తూ ఉంది. 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లను విడుదల చేయకుండా విద్యార్థులను ఎందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు? విద్యార్థులంతా ఒక్కసారి మీరు చూసుకుంటూ ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లో అదేవిధంగా కేజీ టు పీజీ విద్యను ఉచితంగా అందిస్తామని చెప్పేసి నాడు కేసీఆర్ అంటే విద్యార్థులు గుడ్డిగా నమ్మిర్రు. అదే కేజీ టు పీజీ విద్యను అని చెప్పేసి ప్రైవేటు యాజమాన్యాలకి తొత్తులుగా మారి ప్రభుత్వాలు ఎయిడెడ్ విద్యను కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ మరి కేవలం ఉన్నోళ్ళు మాత్రమే చదువుకుంటే పేద మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళ యొక్క బంగారు లాంటి భవిష్యత్తు ఎక్కడ పోతుందని ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ప్రైవేటీకరణే ముందస్తు ధ్యేయమైతే చెప్పండి. మేము కూడా మళ్ళొకసారి మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులంతా ఏ విధంగా రెచ్చిపోయి ఉద్యమాలు చేసిర్రో అదేవిధంగా రెండింతలు కూడా ఉద్యమంలో మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం మీకు గుర్తు చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మర్చిపోయినట్టు ఉన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి రణబేరి కేంద్రంగా లక్షలాది మంది విద్యార్థులను ఓయూ కేంద్రంగా మేము ఏ విధంగా అయితే ఉద్యమం నడిపించినామో అదే ఉద్యమాన్ని మళ్ళొకసారి ఉప్పల్ వేదికగా కేవలం ఉప్పల్ వేదిక అనుకుంటాను కాబట్టి చెప్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను తీవ్రంగా ఉధృతం చేసి రేపటి దినాన కూడా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అసెంబ్లీ ముట్టడికి కూడా యత్నిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓవైపు సాంఘిక వసతి గృహాల పరిస్థితి చూసుకుంటా ఉంటే దాదాపు 200 నుంచి 300 మంది ఒకే సాంఘిక హాస్టల్లో ఉంటా ఉన్నారు. అటువంటి 200 నుంచి 300 హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళను తీవ్ర ఇబ్బందికి ఎందుకు గురి చేస్తూ ఉన్నారు? సరైన వార్డెన్లను ఎందుకు అక్కడ అలాట్ చేస్తలేరు? వార్డెన్లే కరువై ఉంటే అక్కడ వార్డెన్లకు కేవలం భోజన వసతి కూడా కనీసం వాళ్ళకు భోజన వసతి కూడా ఎందుకు కల్పిస్తలేరు? కేవలం తూతు మంత్రంగానే వసతి గృహాలను ఎందుకు ఏర్పాటు చేసి విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే 4 సంవత్సరాల నుంచి 9,800 కోట్ల ఫీజు బకాయింపులను వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేదంటే రానున్న రోజుల్లో మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకుంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఒక్కో కార్యకర్త చిచ్చరపిడుగై మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు నిద్రపోరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.